పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఎందుకు కట్టాలి రచిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య వెతుకులు తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరఫి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే అన్నగారి వీరాభిమాని బసవయ్య గారికి అన్నగారి వీరాభిమాని బసవయ్య గారికి అన్నగారి వీరాభిమాని బసవయ్య గారికి నమస్తే 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 తమ్ముడు కూడా ఓకే కొంచెం చేయడం చేయరన్నా ఈరోజు
బాసు కొద్దిగా వెనక జరు ఆడదాకా వచ్చింది ఫోటో నువ్వు కొద్దిగా వెనక రా అన్న. అన్నగారి వీరాభిమాని అందులో రంగస్థల నటుడు జార్జి గారి యొక్క సన్మానం చేస్తున్నాం. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జార్జి గారికి, అన్నగారి వీరాభిమాని జార్జి గారికి, అన్నగారి వీరాభిమాని జార్జి గారికి నమస్తే నమస్తే నమస్తే. పట్టుకో. తెలుగువాని గుండె బలం తానయ్యాడు, అరే తెలుగు నేల గొప్పతనం తెలిపెను నాడు. యుగానికి ఒక్కటి అనుబంధాన్ని నాకు కొద్ది మిడి జ్ఞానంతో నేను ఈరోజు పంచుకుందాం అనుకుంటున్నాను. మరి మీరు ముందుకెళ్ళమాకండి, రికార్డింగ్లో ఉంది. నేను మొప్పాళ్ళ విలేజ్ అండి, ఎన్టీఆర్కి అభిమానం. నేను చిన్నప్పటి నుంచి కూడా అన్నగారు హోటల్ సాంబశివరావు హోటల్ ఉన్న కాడి నుంచి కూడా ఈ రోడ్లో వస్తే బుడబక్కల కోటైన కానీ అన్నగారిని బలకరీయకుండా సాంబశివరావుని బలకరీయకుండా పోయిన రోజు అంటూ లేదు. మేము ఎందుకు చెప్తానంటే కొద్దిగా జ్ఞాపకాలు గుర్తుంచుకోవాలి ఆయన. మరి నేను ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు తమ్ముడు వాళ్ళ అన్నగారు నా హోటల్ ప్రారంభోత్సవానికి వస్తున్నారు, నువ్వు కూడా రావాల్సిందిగా కోరిండు. మరి ఆయన ఎప్పుడొచ్చినా కబురు చేసేవాడు. మా ఊరు గొల్లల రామనాథం అని హోటల్లో పనిచేసేవాడు అప్పుడు అన్నగారు సాంబశివరావు హోటల్లో. మరి ఆయన వెళ్ళి ఆ రోజు కూడా ఊక ఆయన జస్ట్ అలా మామూలు పాత హోటల్ ఉన్నప్పుడు ఫోన్ చేశాక అన్నగారి సీట్లో కూర్చొని 5 నిమిషాలు గడిపేవాడు. ఆ రామనాథం ఆయన చూసేసరికల్లా మూర్చిపోయి పడిపోయింది. 5 నిమిషాలు తర్వాత చెప్పిండు. మరి అట్లాంటి అనుభూతి గల అన్నగారికి అది తను కూడా ఏం ఆశించింది ఏం లేదు. మరి ఆయనకుంటే ఫస్ట్లోనే ఎమ్మెల్యే సీట్ తెచ్చుకునేవాడు, లేకపోతే ఇంకెన్నో రకాలుగా ఆయన అన్నగారిని అడ్డం పెట్టుకొని వేసేసాడు. తన అంతసేపటికి కూడా అన్నగారి మీద అభిమానంతో మరి ఈరోజు ఇన్ని ఫోటోలు పెట్టారంటే మరి అది అన్నగారి మీద ఉన్న విశ్వాసం, మరి ఆయన కూడా ఈయన మీద ఉన్న విశ్వాసం. ఎందుకంటే కంపల్సరీ వస్తే హోటల్ ఆగి ఖచ్చితంగా ఫోన్ చేసి వాళ్ళిద్దరిని నేను చాలాసార్లు చూసా, వాళ్ళిద్దరిని పలకరించి వెళ్ళేవాడు. ఆయన రాజకీయాల్లో లేకముందు నుంచి కూడా మరి అట్లాంటి సాంబశివరావు అన్నకి మరి ఆ భగవంతుడు మరి ఇటువంటి ప్రదర్శనలు చేసేవాళ్ళు అరుదుగా ఎక్కడ ఉంటారు. మరి అట్లాంటి అవకాశం మరి అన్నగారు ఆయనకి ఈరోజు కూడా అన్నగారిని ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇన్ని సినిమాలు ఇంత అన్ని కష్టపడి ఫోటో ప్రదర్శన చేసినందుకు ఒక్కసారి సాంబశివరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భగవంతుడు ఆయన ఇంకా ఆరోగ్యాలు ఇచ్చి మరి కాపాడాలని మరి ఎన్నో చేయాలని ఆ భగవంతుడు అది కూడా మరి కృష్ణుడి విగ్రహం ఏంచిందంటే ఒక సామాన్య కార్యకర్తగా మరి ఆ రోజుల్లోనే కృష్ణుడి విగ్రహం తను సొంతంగా ఏంచి ఆయన కూడా అందరినీ పిలిచి మరి ప్రారంభోత్సవం చేయించారు. అది ఆయనకున్న అభిమానం. అది ఒక డబ్బుల కోసమా, రాజకీయం కోసమా, లేకపోతే ఇంకోటి కోసం కాదు. తనకున్న మొత్తం అన్నగారి మీద ఉన్న అభిమానంతో కృష్ణుడి రూపంలో మనకి దర్శనం ఇచ్చే విధంగా అన్నగారు ఆయన ఇంటి ఎదురుగా నేను లేచి చూసుకునే విధంగా కూడా ఆయన ఇంటి ఎదురుగా ఒకసారి కృష్ణుడి బొమ్మ కూడా ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పుడతడు చూడు తరతరాలు చరితగా నిలిచి ఉంటాడు. భగవంతుడే అవతారం ఎత్తిన తీరు ఈ నేల మీద నడయాడి నిలిచెను చూడు. శక పురుషుడా శతకోటి వందనాలయా. గుండెల్లో మా గుండెల్లో గుడి కట్టి నామయ్య, మా ఇళ్ళల్లో జెండా పెట్టి నామయ్య. ఇందారి ప్రేమ గెలిచినావయ్య, మా నందమూరి తారక రామయ్య. రాముడైన కృష్ణుడై
రాక్షసుడైన రావణుడైనా అరే జానపద సాంఘిక చిత్రాలైనా అద్భుతాలే తల వంచి సలాం చేసెరా నిమ్మకూరు కన్న రైతు బిడ్డకు గదరా అన్నగారు అని పిలిచే ఆత్మ గౌరవం జనం మదిలో చెదిరిపోదు తన సంతకం విశ్వవిఖ్యాత నట సార్వభౌమనీకు వందనం గుండెల్లో మా గుండెల్లో గుండెల్లో గుడి కట్టినామయ్య మా ఇళ్ళల్లో జెండా పెట్టినామయ్య ఇందారి ప్రేమ గెలిచినామయ్య మా నందమూరి తారక రామయ్య ఆత్మీయత అంతరాగం అంటే ఎలా ఉంటుందో ఈ తరానికి ఈ తరం పిల్లలు గుర్తుంచుకోవాల్సిన అంశం అనమాట. అంతటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అంతటి మహానుభావులతో అన్ని సంవత్సరాలు సుదీర్ఘకాలం గడదాకా ఆయన యొక్క ప్రయాణాన్ని కొనసాగించిన వ్యక్తి. అలాంటి గొప్ప అరుదైనటువంటి అవకాశం అదృష్టంగా నేను భావిస్తున్నా బ్రదర్కి అన్నగారికి దొరికింది. అది చాలా గొప్ప విషయం. పదవులు అనేది అది సెకండరీ, అది దాని విలువ దానికి ఉంటుంది. ఆ వచ్చిన వస్తాయి, ఇంకా మంచి అవకాశాలు ఆయన కృషికి తగ్గట్టుగా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మొన్న కాదు సీనియర్లుగా అంతే మరి. అయ్యో అందరినీ కూడా కట్టుకొని వెండి తెరను పలు విధాన పలకరించెను వేల ఏళ్ళు జనం మదిల నిలిచి ఉంటాడు రాజకీయ రంగానికి వన్నె తెచ్చెను నాడు యువతకు చైతన్యాన్ని నింపినవాడు చరిత్రలే కంగు తినే ప్రస్థానమురా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు ధైర్యమిచ్చరా అధిక దరిద్రముల మన అన్నగారు ఎప్పుడైతే పార్టీ పెట్టాడో దాంట్లో రావడం, ఆయన పార్టీ పెట్టిన తెల్లా నుండి కూడా మేము అన్నగారు ఫోటోలతో సేకరించి వాటిని ఫోటో ఎగ్జిబిషన్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పటి వరకు శ్రీపతి రాజేశ్వరరావు గారు నేను కలిసి ప్రతి మహానాడు కూడా అన్న ఎన్టీఆర్ ప్రేమతో ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో మేము ఫోటో ఎగ్జిబిషన్ కంటిన్యూ చేయడం జరిగిందండి. గుండెల్లో మా గుండెల్లో గుండెల్లో గుడి కట్టినామయ్య మా ఇందల్లో జెండా పెట్టినామయ్య ఇందారి ప్రేమ గెలిచినామయ్య మా నందమూరి తారక రామయ్య. పేదవాళ్ళ కంచములో మెతుకయ్యాడు మన గ్రామాల తలరాతలు మార్చేశాడు ఎనలేని సంస్కరణల రూపం చూడు నిజమైన నాయకుడు అతడేనాడు అసలైన అంబేద్కరిస్టే అతడు పేదవాళ్ళ కలలను పండించను చూడు రైతు బంధు అతడు నీటి ప్రాజెక్టుల దాతరా గుండెల్లో మా గుండెల్లో గుండెల్లో గుడి కట్టినామయ్య మా ఇళ్ళల్లో జెండా పెట్టినామయ్య ఇందారి ప్రేమ గెలిచినామయ్య మా నందమూరి తారక రామయ్య. జయ హో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ జయ హో జయ హో. నా పేరు వడ్డెల్లి సంవత్సరం అండి, ఆల్ ఇండియా ఎన్టీఆర్ అభిమాన సంఘాల అధ్యక్షుడిని. అన్నగారి పార్టీ పెట్టినప్పుడు 1982లో పార్టీ పెట్టడం జరిగిందండి. ఆ తర్వాత ఆయన సీఎంగా గెలవడం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఫోటో ఎగ్జిబిషన్ కండక్ట్ చూస్తూనే ఉన్నామండి. అన్నగారు లేని లోటు ఈనాడు ఆయన ప్రజల్లో కొత్త జనరేషన్ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈనాడు ఇప్పటి వరకు కూడా మేము అన్నగారి పేరు సినిమాలు నటించిన వాటిని పెన్సిల్ రూపేణ మేము చిత్ర ప్రదర్శన చేస్తూ ఉన్నామండి. ఆనాడు మహానీయుడు పేదవాడికి పెట్టిన మహానీయుడు ఆయన ఇప్పటికి కూడా స్పృశిస్తున్నారు. ఎంతోమంది ప్రజలు అభిమానులు చాలా ఆయన్ని ఇప్పటికి కూడా చనిపోలేదని వాళ్ళ ఆత్మవిశ్వాసం అండి. అటువంటి అన్నగారిని ఆయన నటించిన రాజకుమార్ కానీ రౌడీ కానీ దొంగ కానివ్వండి శ్రీకృష్ణుడు కానీ రాముడు కానీ ఆ పాత్రలు అన్ని మళ్ళీ ఒకసారి ప్రజలను చూపించాలని మా అభిమానంతో వీటన్ని కూడా చేయటం అప్పటి నుంచి కూడా ప్రోత్సహించడం చేస్తూనే ఉన్నామండి. ఆ మహానీయుడు మన హృదయాలు ఎప్పుడు ఉంటాయండి. మరి ఈనాడు
తెలుగుదేశం పార్టీ మరి ఆయన పార్టీ పెట్టడం, ఆ పార్టీని కంటిన్యూగా చేసి పేద సంక్షేమం కూడా అన్నగారు ఆచరణలో పెట్టి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ చేస్తూ ఉన్నారండి. శ్రీపతి రాజేశ్వరరావు గారు నేను ఈ యొక్క అభిమాన సంఘాన్ని ఆనాడు మరి 1983 నుంచి కూడా కంటిన్యూగా కూడా మరి పుట్టల మీద అభిమానంతో మీరు వచ్చినందుకు నందిగామలో ఒక ప్రపంచంలాగా ఉందండి ఈనాడు ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ అన్నగారిది. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారత వనిత టీవీ వారికి ఈ అవకాశం నాకు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు. అప్పుడు నా ఇన్స్పైర్ అంటే అగ్గిరాముడి సినిమాతో నేను ఇన్స్పైర్ అయ్యానండి. ఒకసారి నేను తిరుపతి వెళ్తూ తిరుపతిలో వెంకటేశ్వర గారు చూసేవాడు చిన్నప్పుడు, మా చిన్నతనంలో. రెండవది వెంకటేశ్వర ఎవరు అంటే మన నందమూరి తారక రామారావు మద్రాసు వెళ్ళామండి. అప్పుడు నేను అన్నగారు నాకెళ్ళి చూసి వీడి కొళ్ళకు బాగా లావుగా ఉన్నాయి, వీడు మంచి భాష చదివించండి మా అమ్మగారితో చెప్పడం జరిగిందండి. నేను శిల్పిగా సినిమా షూటింగ్ వస్తానని చెప్పడం జరిగిందంట, నాకు గుర్తులేదు. పిడుగురాడు సినిమాకి నన్ను తీసుకెళ్ళాడండి అన్నగారు. ఆయన కారులో పెట్టుకొని వెనకాల మా వాళ్ళందరూ టూరిస్ట్ బస్సులో వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆయన మీద అభిమానంతో ఇప్పటి వరకు కూడా నాకు దేవుడు లేడండి. రాముడైనా కృష్ణుడైనా మా ఇంటి వెలవేల్పు మహానీయుడు ఎన్టీ రామారావు గారి అభిమాన సంఘాన్ని కూడా పెట్టి ప్రజలకి ఆయన యొక్క ఏదైతే నెట్ సినిమాలు చూస్తారో ఆ సినిమాల యొక్క చిత్రపటాలు కూడా ఇప్పటికీ నేను చూపిస్తున్నాను అభిమానంతో. దాదాపుగా ఎన్ని సంవత్సరాల ప్రయాణం ఎన్టీఆర్తో మీకు? నాకు 60 ఏళ్ళ నుంచి ప్రయాణం. నాకు 14 ఏటనే నేను ఫస్ట్ వన్ చదివేటప్పుడే ఎన్టీఆర్ రామారావు సంఘం పెట్టాను. దాదాపు అంతేనండి, నాకు 74 అండి. ఇప్పుడు 60 సంవత్సరాల అనుభవం ఉందండి అన్నగారు. 3 నెలలకు 6 నెలలకు అప్పుడు డబ్బులు దొరికాయి కదా వీడికి. వాళ్ళ నాన్న రామరావు గారని వీడికి డబ్బులు ఇచ్చేవాడు కాదు, ఇప్పుడు ఖాళీ జరుగుతుంది. ఆ 3 రూపాయలు పోయి చేసి 3 నెలలకు ఒకసారి చందా ఇచ్చేవాడు నాకు. అటువంటి తీపి గుర్తులు ఇప్పటికి కూడా నా మధ్యలో ఉంది. వారో పుల్లారావు అటువంటి ఆత్మీయుడు నాకు. ఈ రోజు అన్నగారి ఫోటో ఎగ్జిబిషన్ వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెర నిను కనగా, ఎంత కీర్తి పొందెనేమో పాత్రలే నీ కలతో. రఘుకుల రాముడు నీవే, గోకుల కృష్ణుడు నీవే, హరుడు శ్రీహరుడు అన్నీ నీవేగా. సూర్య చంద్రాదుల తేజం విశ్వవిఖ్యాతుని రూపం, అన్నిటా తానై నిండిన ఆకాశం. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. కష్టజీవుల కంటి మంచంలో నుంచి అన్నాత్తుల అక్కందరలో నుంచి పుట్టితురి వజ్రాలు వెలిసినట్టు ఆ నవ్వు వెలుగు చూడు, ఒళ్ళంత కళ్ళు చాలవే. బంగారు కొండలాంటి ఆమెని ఛాయ చూస్తే రెప్పంటూ కొట్టలేములే. తెలుగోడి పౌరుషాన్ని తన భుజము కెత్తుకున్న దమ్మున్న మారాజులే. మన మీద దిద్ది ఉన్న మదరాసి అన్నమాట ఉద్యమించి తుడిచివేసలే. తెలుగు జాతంటే ఏంటో హస్తినకు తెలిసేలాగా యుద్ధమే చేసిన వాడే రామన్నా. ఒక్కడే ఒక సైన్యంగా ఆత్మగౌరవ విధి అంటూ తెలుగు తన రాతను మార్చెను సారథిగా. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో,
ఏదో తెలుగోడి నోటికిచ్చనే. మన అన్న చెల్లి మధ్య చెరిసగము ఆస్తి అంటూ చట్టాన్ని తీసుకొచ్చనే. క్యాన్సర్ తో ప్రాణమాగే ఊపిరినే ఆదుకోగా బసవతారకాన్ని తెచ్చనే. ప్రజలు తన దేవుళ్ళంటూ అలికిన వీరుడు అతనే. తెలుగు జాతంటే తారక రామన్నే. గుండెలో మన తెలుగోడిని దాచిన మహనీయుడులే. ఎంత అని పొగిడిన చాలదు తన చరితం. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో. ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో. లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామ. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. ఉమ్మడిలో గిట సయోధ్యగా నిమ్మ కోరువో అయోధ్యగా. ఉమ్మడిలో గిట సయోధ్యగా నిమ్మ కోరువో అయోధ్యగా. కమ్మని పాల మనసులు పెంచిన కొమ్మకు పువ్వులు పండగ. రామ రామ రామన్న కథ తెలుగు జాతి తలచే కథ. రాముడి పేరు పెట్టి కృష్ణుడు బొమ్మ ఇస్తున్నారేంటమ్మా? స్వాతి నక్షత్రంలో పుట్టాడని తారక రాముడని పేరు పెట్టాం. వీళ్ళమ్మకి కృష్ణుడు అంటే ఇష్టమని ఈ పచ్చ పొడిగిస్తుంది. జాతి తలచే కథ. రామ రామ రామన్న కథ విని మురిసిపోని మనసుండగా. మంత్రులు గారు మా ఊడికి చదువు చెప్పాలండి. శ్లోకాలు బాగా చెప్తాడండి. ఏమొచ్చిరా అబ్బాయి, ఒక శ్లోకం చెప్పు. చక్రధారిగా పూజలందుకోనున్నాడు. చక్రం తిప్పే రానున్నాడు. ఈ ద్విచక్ర వాహనం ఆరోహించి త్రివిక్రమ సోదరుడు. అన్నల తమ్ముల అమ్మల అక్కల ప్రేమకు వారసుడు. మీసాలు ఉండి కూడా నాటకాన్ని రక్త కట్టించావండి. ఏం అభినయం రానిది. విశ్వనాథ వారి శిష్యుని కదండి. వర్తిల్లు భట్వ. రామ రామ రామన్న కథ తెలుగు జాతి తలచే కథ. రామ రామ రామన్న కథ విని మురిసిపోని మనసుండగా. రామ రామ రామన్న కథ తెలుగు జాతి తలచే కథ. రామ రామ రామన్న కథ విని మురిసిపోని మనసుండగా. అమ్మా, బెజవాడ నుంచి తారకమ్మ వచ్చాడు. మా తమ్ముడు కూతురికిచ్చి చేస్తామని మేము ముందే మాటిచ్చాం. అట్టెట్ట మాటిస్తారే మీరు? కూతురు పుట్టంగానే మన తారకం బాబు కనుకున్నాగా. ఇదేంటి మధ్యలో అనయ్య, మేము తెచ్చిన సంబంధం చేయకపోతే ఇక మనకి మాటలున్నావు అంతే. అది కాదు తమ్ముడు, ఓసారి నా మాట విను. నువ్వు రావే. తారక రామం రామ తారకం చేరి కలిగిన భాష. తమ్ముడితో తెగతెంపులు చేసుకోవడానికి మనసు రాక అలా ఉండిపోయాం. ఏమనుకోక బావా. కృష్ణవేణి పరమళ్ళ సాక్షిగా పుత్రోత్సాహం పొందింది. జీవిత నాటక రంగంలో ఒక తండ్రి పాత్ర ఉదయించింది.
ఒక్కేసి పువ్వేసి సందమామ రాముడే పుట్టిండే సందమామ ఆ రామ రాజ్యాన సందమామ నిత్య తారక మంత్రం సందమామ జగతిలో ఇసవంటి సందమామ పాలకుడే లేడమ్మ సందమామ జగమంత మెచ్చిన సందమామ యుగ పురుషుడోయమ్మ సందమామ పరిపరి దండాలయ్యో రామ పాదన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో పరిపరి దండాలయ్యో రామ పాదన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో నిండు కుండల మా ఇంటి పువ్వై ఇలా వెల్పు దేవుడి వైనావయ్యా అభిమాని గుండెల్లో కలకాలం నీవే కన్నల్ల కావాలి ఉంటావయ్యా పరిపరి దండాలయ్యో రామ పాదన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో వెళ్ళిపోతాడు ఇది అయిపోతే అయిపోతే రెండు పెట్టించు సిగరెట్ తాగే మీ వాటర్ ఓపెనింగ్ ఫుడ్ పెట్టారు సిగరెట్ తాగే అలవాటు ఉంది అన్నగారు కూడా తాగమని మహనీయుడు పుట్టంగా మురిసింది వాగువంక ఆ పాదం తాకంగా ఉప్పొంగే కృష్ణ గంగా తెర మీదికి అడిగేసి శిఖరాన్ని ఏలినావో తెలుగాకిలి నున్నగా చేసి దారులేసినావో కష్టజీవుల కన్నీళ్లు తుడువా కార్మికుడైనావో అభిమానుల అండగా నిలిచి దేవుడివైనావో ఎన్నెన్న తీరుల తీసిన సైన్యాలు మమ్ముల ఊపిన పూనకాలు మా ఇంటి పొద్దు పొడుపువే రామా మా ఒంటి ఆట ఇడుపువే తెలుగింటి ఎలుగు అయితివే రామా మా కంటి సూపు వైతివే కోసలు పడుకుంటా సందమామ ఆశతో చూసిండ్ర సందమామ ఏ దేవుడు పంపిండ సందమామ అప్పుడే కదిలిండే సందమామ నాగేటి సాలల్ల సందమామ బలరాముడై నడిసే సందమామ జనమంత చేకొట్టి సందమామ బ్రహ్మరథమే పట్టే సందమామ నలిగిపోతున్న రాష్ట్రం కోసం నాయకుడైనావో కొలిమిలున్న నిప్పురపై కనకనమన్నావో మసి పులిమిన బతుకులకు అండగా ఉన్నావో వెలివాడల మెతుకులనే పంచిపెట్టినవో నెర్రలు బారిన నేలను చూసి నారాజైనవో పత్తకులేని మబ్బుల విలిసి వానవైనవో కలిమి బలిమి అన్నీ ఎరిగి అలై బలై అన్నావో మా ఇంటి పొద్దు పొడుపువే రామా మా ఒంటి ఆట ఇడుపువే తెలుగింటి ఎలుగు అయితివే రామా మా కంటి సూపు వైతివే పరిపరి దండాలయ్యో రామ పాదన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో పరిపరి దండాలయ్యో రామ పాదన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో నిండు కుండల మా ఇంటి పువ్వై ఇలా వెల్పు దేవుడి వైనావయ్యా అభిమాని జయ హో. నేను అన్నగారు వీరాభిమాని అండి. అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ నాకు లెటర్ పంపడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా నేను 82 అన్నగారు పార్టీ పెట్టితే 84 నుంచి మన ఫోటో ఎగ్జిబిషన్ పెడుతున్నాం. ప్రతి మహానాడు కూడా ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూనే ఉన్నానండి. నేను శ్రీపతి రాజేశ్వరరావు గారిని వ్యవస్థాపకులు ఉండి ఆయన ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్గా అన్నగారే ఇచ్చారండి పదవులు. ఇప్పుడు నాకు ఈ పదవి ఉందంటే
అన్న మా దైవం మా కంటి వెలుగు అన్నగారు ఇచ్చిన పదవేనండి నాకు ఈరోజు నేను నడుస్తుంది. అటువంటి కంటిన్యూగా ఇప్పటికి కూడా అన్నగారు లేకపోయినా కూడా 1984 నుంచి నేను కంటిన్యూగా ప్రతి మహానాడికి ఫోటో ఎక్స్ప్రెషన్లో ఆయన నటించిన 300 సినిమాలు మన దేశం నుండి కవి సార్వభౌమ విశ్వనాథ్ వరకు కూడా ఫోటోలు సేకరించి అప్పటి నుంచి కూడా 1984 నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా మరి ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూనే ఉన్నామండి. ప్రజాదరణ బాగా ముందు కొలది ప్రజాదరణ పెరిగిపోతుందండి. ఆ మహానీయుడు రాజేసిన మరి దొంగేసిన రాజేసిన రారాజేసిన రాజకుమార్ వేసిన అన్ని పాత్రల్లో లేనమై ప్రజల హృదయాలు గూడుకుంటున్న మహావిషయండి. అటువంటి ఆయన 302 సినిమాల్లో అన్ని పాత్రలు నటించండి. రామారావు గారు నటించిన పాత్ర అంటూ లేదండి. ఆయన పరగాయ ప్రవేశం చేస్తాడండి. ప్రజల హృదయాల్లో, ప్రేక్షకుల హృదయాల్లో, భారతీయుల హృదయాల్లో గూడు కట్టుకున్న మహానీయుడండి. అటువంటి ఆయన్ని సరకాలం కూడా ఆయన గుర్తుండాలని రాబోయే జనరేషన్ కూడా మరి ఆయన ఈ విధంగా నటించాడని తెలియజేయడానికి ఉపయోగపడే ఈ ఫోటో నేను పెడుతూ ఉంటానండి. మీ అందరికి కూడా మాకు కూడా మరి ఒకసారి ఉమాగారికి చెప్తే నా దగ్గర ఫోటోలు లేకపోతే ఆయనే ఫోటోలు కూడా ఫిట్ చేయించి నాకు స్వయంగా ఖర్చు పెట్టి ఇచ్చారండి. ఆ ఫోటోలు కూడా దీంట్లో ఉమాగారి కూడా ఉన్నాయండి. నేను మొన్న కూడా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాక మొన్న 200 ఫోటోలు కూడా తయారు చేస్తానండి. రామారావు గారి కోసం నా ప్రాణవాన్ని తీసుకుంటానండి. రామారావు గారు ఫోటోలు ప్రతి సంవత్సరం నేను ఇంతకాలం ఎగ్జిబిషన్ పెడతానండి. నాకు ఇవి అందరూ పెద్దల సహకారం ఉందండి. రామారావు గారు హృదయాల్లో ఉన్న మనిషి అండి. పెద్దవాడికి కూడు పెట్టిన మనిషి అండి. నేను ఒకటే కోరుతున్నాను ఉమాగారిని, అన్నగారికి కోట్లాది మంది తెలుగు వారి గుండెల్లో అతనికి భారతరత్న ఇప్పించాలని తప్పట పెట్టుకున్నాను. ఉమా గారు కూడా వారి ప్రయత్నం చేయండి. తప్పకుండా భారతరత్న వస్తుందండి. భారతరత్న ఇవ్వండి. ఎంజీ రామచంద్ర ఒకటేనండి. ఆయన సాంఘికలో మనగాడు. ఈయన సాంఘిక పౌరాణిక మన సాంఘిక పౌరాణిక ఇతిహాస పాత్రలో పేరు ఎత్తండి. ఈయన అటువంటి మహానీయుడు కనీసం మీరు గుర్తించకపోతే ఎట్టండి. రాజకీయంగా మరి ఇట్లా సినీ రంగంలో కూడా రారాజుగా బట్టి ప్రపంచంలో తెలుగు ఖ్యాతిని చాచిన మహా వ్యక్తి అండి ఆయన. తెలుగు వారికి ఆత్మగౌరవానికి కాబట్టి మనిషి అండి. అతనికి ఎందుకు ఇవ్వాలండి భారతరత్న? మా కోరిక, అమ్మాయిల కోరిక, కోట్లాది మంది తెలుగు వారి గుండెల్లో కూడా ఆయనకి భారతరత్న ఇవ్వాల్సిందే అని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ఫోటో ఎగ్జిబిషన్కి మా గారు రావడం చాలా సంతోషంగా ఉందండి. వారికి మా చైర్మన్ కుటుంబాల గారికి, రాము గారికి, మండలాధ్యక్షులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నందిగామ గాంధీ సెంటర్లో మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు మరి వడ్డెల సాంబశివరావు గారు ప్రతి మహానాడులో కూడా 84 నుంచి రామారావు గారి సినిమాలు దగ్గర 303 సినిమాల్లో ఆయన సాంఘికాలు అవ్వచ్చు, జానపదాలు అవ్వచ్చు, పౌరాణికం అవ్వచ్చు, ఏ పాత్ర వేసినా ఎన్టీ రామారావు గారి సాటి పోటీ. యుగపురుషుడు ఆయన, కలియుగ దైవం. మరి ఆ మహానుభావుడి ఫోటో ఎగ్జిబిషన్ని వడ్డెల సాంబశివరావు గారు క్రమం తప్పకుండా మహానాడులో పెట్టడం, అట్లాగే ఈ విధంగా ఆయన పుట్టినరోజులు కావచ్చు, ఒక్కళ్ళు కావచ్చు, ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఒక అభిమాని సాంబశివరావు గారు రామారావు గారి దగ్గర ఏ అభిమానాన్ని సంపాదించుకున్నాడో అదే అభిమానాన్ని ఈరోజు బాలయ్య బాబు దగ్గర కూడా ఇది 1వ తారీఖు అయినా, మరి ఉగాది అయినా, రామారావు గారి పుట్టినరోజైనా, రామారావు గారి వర్ధంతి అయినా బాలయ్య బాబు కూడా మరి ఫోన్ చేసిన కొద్ది క్షణాలకే, కొద్ది నిమిషాలకే ఫోన్లో మాట్లాడే అంత అభిమానం సంపాదించుకున్నాడు సాంబశివరావు గారు. అట్లాగే పిల్లల పెళ్ళిళ్ళు కూడా వచ్చారు. రామారావు గారు కూడా ఈ ప్రాంతాన్ని నుంచి వెళ్తూ ఉంటే హోటల్ దగ్గర ఆగటం, హోటల్ ఎలా ఉంది కనుక్కోవటం, అట్లాగే హరికృష్ణ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరు వచ్చినా సరే సాంబశివరావు గారికి నందిగామలో పిల్లల సాంబశివరావు గారికి ఆ గౌరవాన్ని ఇచ్చారు. మరి మహానుభావుడు చూడండి 303 పాత్రల్లో కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. పేదవాడి పాత్ర వేసిన రాజు పేదైనా, మరి శ్రీకృష్ణ మహత్యమైనా, వెంకటేశ్వర మహత్యమైనా, రామకృష్ణ రాముడైనా, మరి కృష్ణుడైనా, ఏ పాత్ర వేసిన, దుర్యోధనుడైనా, కర్ణుడేసిన, భీష్ముడేసిన ఆయన పాత్ర, డ్రైవర్ రాముడు, అదేవిధంగా జస్టిస్ చౌదరి,
అట్లాగే ఎదురులేని మనిషి, బొబ్బుల పులి, ఇన్ని సినిమాలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. మహానుభావుడి సినిమాలు. దగ్గర 45 సంవత్సరాలు సినీ రంగంలో రాజుగా, రారాజుగా ఆయన ఆ పాత్రలన్నీ విభిన్న పాత్రలు పోషించి మెప్పించి కళాకారుడుగా మళ్ళీ ఇంత చేసిన సమాజానికి నేను సేవ చేయాలని 60 ఏళ్ల వయసులో పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆ మహానుభావుడు 1982 మార్చి 29న పార్టీని స్థాపించారు. ఆ రోజుల్లో మద్రాసి అని పిలువబడే తెలుగు వాళ్ళ కాదు, మాకు జాతి మేము గౌరవం ఉందని తెలుగు జాతి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెప్పడమే కాకుండా పార్టీ పెట్టిన 9 నెలల్లోపే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ చరిత్ర దేశంలో ఒక రామారావు గారికి దక్కింది. ఆత్మగౌరవ నినాదంతో ఆ రోజు ఢిల్లీ ప్రభువులు మనల్ని అవమానం చేస్తే మరి ఎన్టీ రామారావు గారు దగ్గర తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 30 నుంచి 35 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలిచి దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా మన తెలుగుదేశం మన జాతి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర పోషించాం. మళ్ళీ అధికార పార్టీ తర్వాత రెండో పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు రామారావు గారి నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆ రోజు వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి కావడం కావచ్చు, ఆయన నాయకత్వంలో 2 సార్లు 200 సీట్లు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలవడం కావచ్చు. ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్ని రాజకీయ పార్టీలకి అదే ఎజెండా. 2 రూపాయల కిలో బియ్యం పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలని, అదే రూపాయి బియ్యం అయింది. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ అయింది. అట్లాగే ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు 50 రూపాయలు కాల్సిపోవడం, ఇవాళ ఉచిత కరెంట్ అయింది. అట్లాగే జనతా వస్త్రాలు, అట్లాగే మండలిక వ్యవస్థ, మండలాలు వచ్చినాయి అంటే రామారావు గారు తీసుకున్న నిర్ణయాలు. అలాగే మహిళలకి ఆస్తి హక్కు, అదే ఎన్టీఆర్ యాక్ట్గా దేశంలో ఉన్న మహిళా సోదరి వాళ్ళందరూ కూడా ఆస్తిలో సమాన హక్కు వచ్చింది. ఆ రోజు రామారావు గారు మరి అన్న మాట దేశం ఒప్పుకొని 20 ఏళ్ళు పట్టింది దేశానికి. అది యాక్ట్ చేశారు పార్లమెంట్లో కూడా. మనం గూగుల్లోకి వెళ్ళి తెలిసిన ఎన్టీఆర్ యాక్ట్ అంటే మహిళలకు ఆస్తి హక్కు దేశంలో మహిళలందరూ కూడా లాభం జరిగింది. అట్లా రామారావు గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో తెలుగు గంగ మద్రాసుకు మంచినీళ్ళు ఇచ్చారు, రాయలసీమను బతికించారు. అక్కడ తాగునీరు, సాగునీరు రాయలసీమలో ఉందంటే మహానుభావుడు రామారావు గారు వేసిన విత్తనం. అలాగే అంద్రినివా, గాలేరి నగరి, వెలుగొండ, ఉత్తరాంధ్ర సుశీల్ స్రవంతి, ఏ పేరు పెట్టినా, ఏ పథకానికి పేరు పెట్టినా మరి రామారావు గారు మరి తెలుగు భాష పట్ల కానీ, మరి భాష గౌరవాన్ని పెంచడంలో కానీ, ఆయన పంచకట్టులో కానీ, ఆ నిండుతనం కానీ ఆ మహానుభావుడు మనందరం కూడా గౌరవకారణం. మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆ స్ఫూర్తి ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు వాళ్ళందరినీ కూడా కదిలిస్తాయి. ఆయన నాయకత్వంలో మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీగా ఉండి గండిపేటలో ఆ రోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాముల్లో ఆయన రాజకీయ పాఠశాలలో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిన మరి ఆ రోజులు ఆ నాయకులంతా కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ విధంగా మరి వాళ్ళ 2 రాష్ట్రాల్లో కూడా ఎన్టీ రామారావు గారి పేరు ఎవరే పార్టీలో ఉన్నా మన పాఠశాలలోంచి, మన పార్టీ నుంచే బయటికి వెళ్ళి వాళ్ళు కూడా పైకి రావడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మనందరూ కూడా గర్వకారణం. కూడా మన పార్టీ సిద్ధాంతాలు కానీ అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా రాష్ట్రం విడిపడిన తర్వాత మళ్ళీ మరి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకోవడం కావచ్చు, అమరావతిలో 53,000 కోట్లు పనులు జరుగుతూ ఉండటం కావచ్చు, పోలవరం పనులు పరిగెత్తడం కావచ్చు, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాలు తీసుకోవచ్చు. అట్లాగే యువగళం ద్వారా, లోకేష్ బాబు పాదయాత్ర ద్వారా కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్సాహం తీసుకొచ్చి మొన్న ఎన్నికల్లో గెలవటం, మళ్ళీ ఆయన నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు దావోస్ వెళ్ళినా, మరి అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, లండన్ వెళ్ళినా ఇవాళ పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలు తీసుకురావాలని చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, అందరూ కూడా కలిసి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కావచ్చు, అందరూ కూడా కలిసి చక్కటి నిర్ణయాలతో నిన్న కాకినాడలో
మరి వేల లక్షల కోట్లలో అక్కడ కూడా మరి గ్రీన్ అమోనియా ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అలాగే డేటా సెంటర్లు కావచ్చు, గూగుల్ కావచ్చు, మరి విశాఖపట్నంలో వస్తూ ఉన్నాయి. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తూ ఉంది. అమరావతిలో పెద్ద ఎత్తున మరి కాలేజీలు, మరి చాలా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు, అట్లాగే ఏదైతే క్వాంటమ్ వ్యాలీ కింద మరి క్వాంటమ్ కంప్యూటర్ కూడా మన అమరావతి నుంచి రాబోతూ ఉంది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, రెండు కళ్ళగా వాళ్ళ మన రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది. మరి ఆ మహానుభావుడిని మరి ఎన్టీ రామారావు గారిని ఈరోజు తలుచుకుంటూ ఆయన అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన వేసిన విత్తనాలే వాడు మరి ఇక్కడే చూడండి తంగిరాల ప్రభాకర్ రావు గారు, మరి ఆయన తీసుకొచ్చిన నాయకుడు దేవినేని రమణ గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో రెండు కళ్ళుగా తంగిరాల ప్రభాకర్ గారు కావచ్చు, దేవినేని వెంకటరమణ గారు కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధిలో కావచ్చు, ఈ ప్రాంతంలో పేదవాడికి ఇల్లు కట్టడంలో కావచ్చు, రోడ్లు వేయటంలో కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టడంలో కావచ్చు, పేదార్థులు లాంటి లిఫ్ట్లు తేవటంలో కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళందరి నాయకత్వంలో అందరూ స్వామి గారు కావచ్చు, నేను కావచ్చు, మేమందరం కూడా వాళ్ళ నాయకత్వంలో ముందుకెళ్తూ పార్టీ సిద్ధాంతాల పట్ల రామారావు గారు వేసిన రామారావు గారు వేసిన విత్తనాలు వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధిలో అందరూ భాగస్వాములయ్యారు. ఆ రోజుల్లో మహామహులు ఎన్టీ రామారావు గారిని వదిలితే ఆ రోజు ఇక్కడ తంగిరాల ప్రభాకర్ రావు గారు ఒక సామాన్యుడు, ఒక పేదవాడు మరి వాళ్ళ నిలబడి ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఆ రోజుల్లో కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడారు. దాని తర్వాత రమణ గారు వచ్చి ఈ ప్రాంతంలో ఒక బలమైన ముద్ర వేసి ఆయన వెళ్ళారు. తర్వాత ప్రభాకర్ రావు గారు మరి వాళ్ళ స్వామి గారు మరి వాళ్ళ రెండోసారి శాసనసభ్యురాలుగా గెలిచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. వాటి మనందరం కూడా కలిసి అలాగే చైర్మన్ మరి కృష్ణకుమార్ గారు కావచ్చు, మండల అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు అందరూ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కూడా అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి శాసనసభ్యురాల నాయకత్వంలో అందరూ కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి నివాళులర్పిస్తూ ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పిన మాట నాకు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో చెప్పారు. కార్యకర్తల గుండె చప్పుడు, కార్యకర్తల ఆకాంక్షల్లోంచి నాయకులకు అందరూ కూడా కలిసి రామారావు గారికి భారతరత్న రావాలనేది మనందరూ ప్రతి ఒక్క కోట్లాది మంది తెలుగువారు కావచ్చు, భారతీయులు కావచ్చు, అందరూ కూడా మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలనేది అందరి ఆకాంక్ష, కోరిక తప్పకుండా జరుగుతుంది. జరిగే విధంగా ముందుకెళ్దామని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి ఇందాక పార్టీ కార్యాలయంలోనే మన అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి మన నోటి నుంచే మాట వచ్చింది, తప్పకుండా రావాలి, జరగాలి, జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు అన్న మాట సార్థకం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చరిత సృష్టించిన శౌర్యధనుడు, చరితనే మార్చిన తెలుగు విభుడు. చరిత సృష్టించిన శౌర్యధనుడు, చరితనే మార్చిన తెలుగు విభుడు. గుడివాడ గుండెల్లో ప్రభవించినాడు, తెలుగింటి ముంగిళ్ళ ప్రభ పెంచినాడు. నగుధరుడు, జనచరుడు, ఆజానుబాహుడు, నరవరుడు, సురగురుడు, అవతార పురుషుడు. అంగికం వాచకం ఆహార్య భూషణం, రజత గృణి తెలుగు వని నిలువెత్తు వైభవం. తారక రాముడు, దిక్తికాంతశ్చరిత లక్ష్మణ సూర్యుడు, హారణ జన్ముడు, శాస్త్రతేజో రజ త్రివిక్రమాగ్రజుడు. తారక రాముడు, జన హృదయ పాలకుడు, యుగ పురుషుడు, శతవర్ష జననం. తెలుగోడి గౌరవము తల ఎత్తుకోగా, జనమంత తన వెంట అడుగేసి రాగా. జనహితమే అసలైన గర్భగుడి అంటూ ప్రజలనే దేవుళ్ళుగా కొలిచినాడు. కార్మికుల, కర్షకుల కష్టాన్ని కన్నాడు, తెలుగుదేశంతోనే ధైర్యాన్ని నింపాడు. మహిళల, మహతుల కన్నీళ్లు తుడిచాడు, 9 మాసాల్లో కుంభస్థలమందాడు. గతములో లేని మును ముందు రాని నిరుపమానుడు గితడు, శఖయో
చూసిన పాలనమ్మ